శక్తికి మించినది కాకుండా నేను చేయగలిగిన ఏ సహాయమైనా చేస్తాను. అడిగిన తర్వాత కాదనను. తరతరాల నుంచి మీ దగ్గరుంటున్న మహామహిమాన్వితమైన ఆ సీతమ్మ వారి పట్టెడని నాకివ్వండి. ఆ పట్టెడలో ఉన్న శ్రీచక్ర మహిమ వల్ల ఆ పట్టెడ ఏ ఇంట్లో ఉన్నా ఆ ఇల్లు సుభిక్షమవుతుందని సాధు చెప్పగా నేను విన్న జనకమ్మ. ఆ పట్టెడను మీరు నాకిస్తే 15 రోజులు మా ఇంట్లో పూజలు పెట్టుకుంటా. ఆ పట్టెడ మహిమ వల్ల నా దరిద్రం తీరిపోతుంది. నేనే గండం నుంచి బయటపడతానమ్మా. రుద్రవర్మ, కాదనకమ్మా, కాదనకు తల్లి, కాదనకమ్మా. కాదనకు తల్లి, కాదనకమ్మా. నువ్వు అడుగుతున్న సాయం ఇదా? అది నేనెలా తీర్చగలను? కాదనకు తల్లి, కాదనకమ్మా. అది భగవంతుడి ఆభరణం. ప్రతి శ్రీరామనవమికి అమ్మవారికి అలంకరించాల్సిన పవిత్రమైన పట్టెడను నీకెలా ఇవ్వను? అంత మాట అనకమ్మా. నా పరిస్థితి మీద దయ చూపించు. అంత మాట అనకమ్మా. నువ్వలా ఆశించడం పాపం. ఆ పట్టెడ నేను నీకివ్వడం మహాపాపం. అంత మాట అనకండమ్మా, అంత మాట అనకండమ్మా. నేను చచ్చిపోతాను. అమ్మా జానకమ్మ, ఆ పట్టెడ మా ప్రాణాలను నిలబెడుతుంది తల్లి. అది నువ్వు ఇవ్వకపోతే రేపు తెల్లారేసరికి మా ముగ్గురి ప్రాణాలు పోతాయి తల్లి. పట్టెడ ఇవ్వకపోవడం వల్ల ముగ్గురి ప్రాణాలు పోతాయి. కారణం నువ్వే అవుతావు. అది మహాపాపం జానకమ్మ. మా ప్రాణాలు తీయడం ఆ భగవంతుడికైనా నీకైనా ఇష్టమా తల్లి? ఆ పట్టెడను పూజలో పెట్టి నా కష్టాలు తీరగాని మూడో కంటికి తెలియకుండా వచ్చే శ్రీరామనవమికల్లా దాన్ని తీసుకొనొచ్చి నీకు అప్పచెప్తానమ్మా. కాదనకుండా పట్టెడివు తల్లి. ప్రాణభిక్ష పెట్టు తల్లి.
పట్టెడే ఇవ్వవా తల్లి? నీ మనసు కరగలేదా జానకమ్మ? తండ్రి మాట కోసం అడవులకెళ్ళిన శ్రీరామచంద్రుడు సూర్యవంశంలో పుట్టిన దానివి. సాయం చేస్తానని ఇచ్చిన మాట తప్పుతావా? ఈ రుద్రవర్మ కన్నీళ్ళకి జానకమ్మ కరిగిపోయింది. జానకమ్మ కరిగిపోయింది. జానకమ్మ కరిగిపోయింది. ఎంత దీక్ష పూనినావమ్మా, గుండెలో నిప్పులే నింపినావమ్మా. త్యాగమంటే నీదమ్మా, నరకమే పొంగులోన ముడిచావమ్మా. కన్నీళ్లు పెట్టిన వాడికి కనికరం చూపాలి. కసాయివాడైనా కాపాడమని చేతులు జోడించిన వాడికి సాయం చేయడం మన ధర్మం. అపచారమో పాపమో ఏదైనా సరే ప్రాణభిక్ష పెట్టమని అడిగావు, అందుకే ఇస్తున్నాను. మహాప్రసాదం తల్లి. కానీ నా పేరు బయటికి రాదుగా? నీ పేరు బయటికి రాదు. కష్టం తీరగానే శ్రీరామనవమికి ముందే పట్టడ తిరిగిచ్చేయాలి. అలాగే తల్లి. శ్రీరామచంద్ర ప్రభు, తప్పో ఒప్పో నాకు తెలీదు, భారమంతా నీదే. అలా నా చేతికి వచ్చిన పట్టెడ నా ఇంట్లో ధనరాశులను పొందించింది, అష్టైశ్వర్యాలనిచ్చింది.
వేల కోట్లకు అధిపతిని చేసింది. ఇప్పుడు ఈ పట్టడిని తిరిగిచ్చేస్తే నేను అష్టదరిద్రునైపోతాను. ఇవ్వను ఇవ్వను. అది నా వారసత్వంగా నా కొడుకు విజయ్కిస్తాను. నాన్న విజయ్, భవిష్యత్ అంతా నీదేరా. Yes, future is ours. From 1 week we are planning in Delhi, but 2,000 crores breweries project will be ours or not, no clarity. So do something. Have you any idea? Suggestions? Plan something. Anyways, that 2,000 crores project should be ours. Sir, this is very risky project. At present, we are number 1 in South. అలానే సరిపెట్టుకుంటామా? సౌత్ లో మనం సక్సెస్ అయ్యాం, ఇక హ్యాపీ చాలు అంటే సరిపోదు. అలా తృప్తి పడితే అదే మన డౌన్ ఫాల్ కి లీడ్ అవుతుంది. ఒక్కసారి సక్సెస్ స్టార్ట్ అయ్యాక అది హ్యాబిట్ గా మారాలి, ఆ తర్వాత అది హాబీ అవ్వాలి, ఆ తర్వాత అది అలవాటుగా మారాలి. సక్సెస్ లేకపోతే లైఫే లేదు మిస్టర్ జీవన్. సార్, చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. ఎంత కష్టపడి ప్లాన్ చేసినా ఈ ప్రాజెక్టు విషయంలో నాకు డౌట్గా ఉంది. Get up! Get up! లుక్ మిస్టర్, నేను కష్టపడుతున్నాను, కష్టపడి పని చేస్తున్నాడు అన్న ఫీలింగ్ ఉన్నవాడు లైఫ్లో ఎప్పుడు నెంబర్ 1 కాలేడు. నీలాంటి యాటిట్యూడ్ ఉన్నవాడు నాకు అవసరం లేదు. సారీ సార్, నా Stop it. ఉద్దేశం. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాడంటే నాకు అలర్జీ. గెట్ అవుట్! అవుట్! So, let's meet with fresh thoughts tomorrow. 2,000 crores project మనదే అన్న కాన్ఫిడెంట్ తో రేపు రండి. ఓకే సార్. Have a nice day. థ్యాంక్ యూ సార్. మే ఐ కమ్ ఇన్ సార్? యా మూర్తి. సార్, మీరు నిజంగా చాలా గ్రేట్ సార్. ప్రాజెక్ట్ మనకే వస్తుంది. నిజమా? చేసేది చేయించేది అంతా మీరే, మళ్ళీ నిజమా అంటారేంటి సార్? గుడ్ న్యూస్ చెప్పు. ఢిల్లీలో ఉండి ప్రాజెక్టు కోసం మనం ఎంత పొలిటికల్ లాబియింగ్ చేసినా అవతలి వాడు అదే చేస్తున్నాడు సార్. ప్రాబ్లం అక్కడే వచ్చింది. ఒక వరలో 2 కత్తులుండవు మూర్తి. సార్, మీరు చెప్పిన రూట్లోనే వెళ్ళి రమణ సాల్వాన్ని కాంటాక్ట్ చేశాను, లైన్లోకి వచ్చాడు. ఆ రమణ సాల్వా పెద్ద మాఫియా లీడర్, కింగ్ మేకర్ కదా మూర్తి. ఇలాంటి ప్రాజెక్ట్ కి వాడైతేనే కరెక్ట్గా లాబింగ్ చేస్తాడు. చేపకి ఎరవేయాలి, ఇది ఫండమెంటల్ ఫార్ములా. సరే చెప్పు. రమణ సాల్వాతో అన్ని విషయాలు క్లియర్గా ఫోన్లో మాట్లాడాను. కాకపోతే టూ మచ్గా కమిషన్ అడుగుతున్నాడు సార్. గ్రాంటెడ్. కాకపోతే ప్రస్తుతం రమణ సాల్వా సింగపూర్లో చాలా బిజీగా ఉన్నాడు. ఇండియాలో తన అల్లుడు విక్కీబాయ్ ఉన్నాడు, కాంటాక్ట్ చేయమని నంబర్ ఇచ్చాడు.
విక్కీ బాయ్? అవును సార్, ఆ విక్కీ బాయ్ని కలిసి డీల్ మాట్లాడితే ఆ 2000 కోట్ల ప్రాజెక్టు మనదే సార్. విక్కీ బాయ్ని కాంటాక్ట్ చేయి. అలాగే సార్. విక్కీ, 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 ఫోన్. విక్కీ, విక్కీ, ఫోన్ విక్కీ. రింగ్ అవుతుందా? అవుతుంది సార్. హలో, హలో, ఎస్ చెప్పండి. మీరు రమణ సాల్వ అల్లుడు విక్కీ బాయేనా? అవును, విక్కీ బాయ్నే. చెప్పండి. నేను రుద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి విజయ్ వర్మన్ మాట్లాడుతున్నాను. విజయ్ వర్మ. మామయ్య మీ డీల్ గురించి చెప్పారు, చెప్పండి. కాంట్రాక్ట్ ఫైనల్ అవడానికి 1 వీకే టైం ఉంది. ఈలోపు మనం ఒకసారి కలిసి బిజినెస్ గురించి మాట్లాడుకుంటే బెటర్ కదా అని ఫోన్ చేశాను. అర్జెంటుగా అంటే కుదరదు, నేను ఫ్యామిలీతో వెకేషన్లో ఉన్నాను. విజయ్, నెక్స్ట్ వీక్ ఫ్రీ అవుతాను, అప్పుడు కలుద్దాం. నెక్స్ట్ వీకా? నో వే, ఆ టైంకి ప్రాజెక్ట్ రిజల్ట్ వచ్చేస్తుంది వికీ. మిస్టర్ విజయ్, ఆ కాంట్రాక్ట్ మీకే వస్తుంది అఫ్కోర్స్, బట్ బిజినెస్లో ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు వికీ. ఓకే, టోటల్గా ఎన్ని కంపెనీస్ కొటేషన్స్ వేశాయి? 10 కంపెనీస్, అందులో 8 ఇంటర్నేషనల్, 2 ఇండియావి. ఆ 10 కంపెనీస్లో మనదే చాలా వీక్ ప్రొఫైల్ ఉన్న కంపెనీ. అందుకే మిమ్మల్ని అర్జెంటుగా కలవాలంటున్నాను. డోంట్ వరీ యార్. వికీ, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. మిస్టర్ విజయ్ వర్మ, మీరు టైటానిక్ సినిమా చూసారా? చూశాను. టైటానిక్ షిప్ మునిగిపోతుంటే కొందరు సముద్రంలోకి దూకేశారు, కొందరు షిప్ పైకి ఎక్కారు, ఇంకొందరు కళ్ళు మూసుకొని దేవుని ప్రార్థించారు, ఇంకొందరు మ్యూజిక్ ప్లే చేశారు. కానీ హీరోయిన్ రోజ్ మాత్రం ఎంగేజ్మెంట్ అయిన వాడిని వదిలేసి హీరో జాక్ వెంట పరిగెట్టింది. అవును, చివరికి బ్రతికిందెవరు? హీరోయిన్ రోజ్ బ్రతికింది. అవును, దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఎంగేజ్మెంట్ అయిన వాడికంటే జాక్ కరెక్ట్ అని రోజ్ నమ్మకం. సో జాక్ నమ్మింది కాబట్టే తాను బ్రతికి బయటపడింది. మీరు నన్ను నమ్మండి, నేను మునిగిపోయినా సరే మిమ్మల్ని గెలిపిస్తాను. అర్థమైంది. గుడ్ లక్. థ్యాంక్ యూ. సార్ ఏమంటున్నాడు సార్? వీడెవడో కానీ మహాముదురులో ఉన్నాడయ్యా. సార్, మిమ్మల్ని మించిన దేశముదురు ఎవరుంటారు సార్? అబ్బా!
అవసరమున్నా లేకపోయినా పొగిడేవాడు వెనక నుండి పొడి చేస్తాడని డాడీ చెప్పాడు. సార్ నేను అలాంటి వాడిని కాదు సార్. ఎస్ సార్. మిస్టర్ విక్కీ, నీ మాటలు వింటుంటే నీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. నిన్నెప్పుడెప్పుడు కలవాలని ఉంది. ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్.